గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఇప్పుడు అపార్ట్మెంట్సే తీసుకుంటున్నారు ఎవ్వరైనా సరే. మనకి నిజంగా ప్లాట్స్ తీసుకునే వాళ్ళు చాలా రిచ్ పీపుల్ తప్ప, సో ఫ్లాట్స్ తీసుకుంటారు. అప్పటికి కన్‌స్ట్రక్షన్ అయిపోయి ఉంటుంది. అన్నీ సేమ్ ఫ్లాట్స్ ఉంటాయి. సో అలాంటి ఇల్లు తీసుకున్న వాళ్ళకి కూడా అంటే ఆ వాస్తు ప్రకారమే కడతారు. అయినా ఇంకా చూసుకోవాల్సిన అంశాలేమైనా ఉంటాయా వాస్తు ప్రకారం? ఖచ్చితంగా ఉంటదండి. ఇప్పుడు హ్మ్. మనకి అపార్ట్‌మెంట్ తీసుకుంటే ఇప్పుడు అంటే మీరన్నట్టు ఇండిపెండెంట్ హౌస్ కట్టడం తగ్గిపోయింది. తగ్గటం అనగా ఉంది. కానీ మనకిప్పుడు ఎస్పెషల్లీ సిటీస్ లాగా హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలో ఏందంటే మనకి ఐటీ జోన్‌లన్నీ ఒకే చోట ఉంటాయి. ఐటీ ఆఫీసులన్నీ. మీరెక్కడో నేను పటాన్‌చెరువులో ఇల్లు కొనుక్కొని లేతే ఎల్బీ నగర్‌లో కొనుక్కొని అక్కడి నుంచి ఎళ్ళాలంటే కష్టం. హ్మ్. సో, మనకు స్థల ప్రభావం వలన ఏందంటే తక్కువ ఉండడం వలన టవర్ సిస్టమ్ వచ్చేసింది. అంత ముందల హారిజాంటల్‌గా ఉండే ఇల్లు కాస్త ఇప్పుడు వర్టికల్ అయిపోయినాయి. హ్మ్. సో, దానివల్ల ఏందంటే అందరూ ఒకే చోట ఉండాల్సొస్తుంది. సో, ఫ్లాట్‌కి వాస్తు వర్తిస్తదా అంటే ఖచ్చితంగా వర్తిస్తదండి. హ్మ్. కాపోతే ఏందంటే ఇండిపెండెంట్‌గా ఉన్నంత దానికి వేరుగా ఉంటుంది. దీనికి వేరుగా ఉంటుంది. వేరు వేరుంటుంది. ఖచ్చితంగా. ఎందుకంటే ఇండిపెండెంట్ హౌస్‌కొస్తే మనకేంది కాంపౌండ్ వాల్ ఉంటుంది, హ్మ్. బోర్‌వెల్ ఉంటుంది, ఆ తర్వాత సింక్ ఉంటుంది, హ్మ్. సంప్ ఉంటుంది, పిట్ ఉంటుంది. అన్నీ ఉంటాయన్నమాట. చాలా కేర్ ఎక్కువ తీసుకోవాల్సొస్తుంది. బట్ మీరు అపార్ట్‌మెంట్‌కొచ్చేసరికి ఏందంటే కామన్‌గా ఉంటాయి అన్నీ గూడా. మీకు అపార్ట్‌మెంట్‌లో కొన్ని ఉంటాయి. బట్ అదే ఇండిపెండెంట్ హౌస్‌కి ఏందంటే మన కంట్రోల్ ఉంటుంది. హ్మ్. ఇల్లు మొత్తం మన కంట్రోల్ ఉంది. ఫ్లాట్‌లో వచ్చేసరికి మన కంట్రోల్ మన ఫ్లాట్ వరకే. హ్మ్. అది హోల్ సొసైటీ ఉండదు. ఆ టవర్ మొత్తం మీద అసలుండదు. ఓకే. సో, మనం ఏం కేర్ తీసుకోవాలనేది మంచి క్వెషన్. చాలామంది ఇప్పుడు అందరూ ఫ్లాట్‌లో చాలా ఖరీదు పెట్టి కొంటున్నారు. హ్మ్. క్రోర్స్‌లో వెళ్ళిపోయినాయి అవును. ఇప్పుడు. సో, ఇట్టాంటి క్రోర్స్ పెట్టి మనం డబ్బులు పెట్టి కోట్లాది రూపాయలు, లక్షలాది డబ్బులు పెట్టి వాస్తు ప్రాబ్లమ్ లేకుండా చాలామంది వెళ్ళినోళ్ళు ఉన్నారు. చాలామంది బాధపడుతున్నోళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. చిన్న పనేందంటే వాళ్ళు కొనే ముందల పలానా ఫ్లాట్ వాళ్ళకి నచ్చిందనుకో, పలానా స్థలంలో, పలానా లొకేషన్‌లో పలానా ఫ్లాట్ కొంటున్నాము. హ్మ్. సపోజ్ బెంగుళూరు అనుకో, బెంగుళూరు నాకు మార్తల్లో బావుంది. హ్మ్. మార్తల్లో నేను ఫ్లాట్ కొనాలనుకుంటున్నాను. కొనాలని ఆలోచన ఎప్పుడొచ్చిందంటే వాళ్ళకి ఆ ఫ్లాట్ గురించి ఒక మంచి వాస్తు కన్సల్టెంట్‌ని పట్టుకొని, ఇలా గురువుగారు ఇది ఫ్లాట్ ఉంది. ఇలా తీసుకోవాలనుకుంటున్నాము అని ఆ ప్లాన్ లేఔట్ పంపిస్తే, హ్మ్. ఆ ప్లాన్ లేఔట్ చూసి అది ఏ డైరెక్షన్ ఉంది, ఎన్ని డిగ్రీస్ తిరిగుంది, హ్మ్. అది వాస్తు ఆన్ ది హోల్ లేఔట్ ఏ డైరెక్షన్‌లో ఉంది, ఆ పర్టిక్యులర్ ఫ్లాట్ ఏ డైరెక్షన్‌లో ఉంది, ఆ ఫ్లాట్ లోపల బెడ్‌రూమ్ ఎక్కడ పెట్టారు, కిచెన్ ఎక్కడ పెట్టారు, ఆ తర్వాత లివింగ్ రూమ్ ఎక్కడ ఉంది, పోర్టికో ఎక్కడిచ్చారు, హ్మ్. ఓపెన్ బాల్కనీ స్పేస్ ఎక్కడ ఉంది, పూజ గది ఎక్కడ ఉంది, ఇవన్నీ చూసి వాళ్ళు మంచి సలహా ఇస్తారు. హ్మ్. ఇవన్నీ అన్నీ అనుకూలంగా బాగున్నాయి. మీరు తీసుకోవచ్చని తీసుకోవచ్చు. తీసుకోమని చెప్తే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. హ్మ్. లేదు ఎక్కడ లోపం ఉందనుకోండి, అది ఫ్లాట్ సిస్టమ్ కాబట్టి మనం కస్టమైజేషన్ చేయటం కుదరదు. అవును. ఎందుకంటే వాళ్ళు బై డిఫాల్ట్ అందరికి ఒకటే జనరిక్ కడతారు కాబట్టి. హ్మ్. ఇంటీరియర్‌గా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. బట్ ఆన్ హ్మ్. ది హోల్ స్ట్రక్చర్ అయితే మనం చేయలేం ఖచ్చితంగా. ఓకే. సో, అట్లాంటప్పుడు ఏందంటే మీరు ఇట్లా కన్సల్టెంట్ పట్టుకొని మంచి వేదిక కన్సల్టెంట్ పట్టుకొని వాళ్ళ దగ్గర ఇట్లా అప్రోచ్ అయితే మీకు మంచిగా ఇల్లు కొనుక్కోవడానికి ఫస్ట్ చేసిన స్టెప్ అది. హ్మ్. లేదని మాకు అందుబాటులో లేరు కొంతమంది అన్నప్పుడు నెక్స్ట్ ఏందంటే ఫస్ట్ కొన్ని 5 చూడాలి మినిమమ్. హ్మ్. ఫస్ట్ ఏందంటే ఆ ఫ్లాట్‌కొచ్చేసరికి మనకి ఎంట్రన్స్ డోరు. హ్మ్. మనకి నా పేరుని బట్టి నక్షత్రం ఉంటుంది. సపోజ్ మీ నక్షత్రం ఉంటుంది. మీ జాతకం ప్రకారం నక్షత్రం. నక్షత్రం ప్రకారం మనకి ఏ వాకిలి అనుకూలిస్తది. హ్మ్. అంటే ఏ మెయిన్ ఎంట్రన్స్ మనకు అనుకూలిస్తదని ఫస్ట్ తెలుసుకోవాలండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు దాదాపు జాతకాలు అందరికి జాతక చక్రాలు ఉంటున్నాయి కాబట్టి ఉంటాయి. లేని వాళ్ళకి వేరే విధంగా అది ఇంకో విధానం ఉంది. హ్మ్. సో, ఫస్ట్ చూడాల్సింది నాకు ఉత్తర భాగం అనుకూలిస్తదా? నాకు తూర్పు భాగం అనుకూలిస్తదా? ఇవన్నీ హ్మ్. ఒక ఫస్ట్. హ్మ్. ఆ తర్వాత లేదు నాకు తూర్పు భాగం అనుకూలిస్తది. కానీ నాకు దొరకట్లేదు. హ్మ్. ఇది కూడా క్వెషన్ ఉంటుంది చాలా మందికి. సో, లేదు నాకు వెస్ట్ బాగా అనుకూలిస్తది. నా నక్షత్ర ప్రకారం నాకు వెస్ట్ ఇల్లు దొరకట్లేదని అంటారు కొంతమంది. హ్మ్. అది ఒక ఫస్ట్ చేసిందది కేర్ అనమాట. హ్మ్. దొరకకపోతే నెక్స్ట్ ఇంటర్నల్‌గా మనం వేరే వాస్తు చూస్తామనమాట. ఇంటర్నల్‌గా హ్మ్. వేరే అన్ని అనుకూలంగా లేదని జెప్పేసి. రెండోది అది డోర్ ఎక్కడ పెట్టారు? మెయిన్ డోర్ అనేది. హ్మ్. సపోజ్ ఈస్ట్ డైరెక్షన్ ఇల్లు ఫ్లాట్ తీసుకుందనుకోండి. ఉత్త తూర్పు ఈశాన్యంలో పెట్టారా? ఉత్తర ఈశాన్యంలో పెట్టారా? అని చూసుకోవాలి. ఆ తర్వాత లోపల మనకి అసలు ఎస్పెషల్లీ నేను చాలామంది 2 క్రోర్స్ ఉన్న ఫ్లాట్‌లు, 3 క్రోర్స్ ఉన్న ఫ్లాట్‌లు కూడా చూసానండి. హ్మ్. చాలా అంటే వాస్తు లేని ఫ్లాట్‌లు చూసాను. హ్మ్. అందరూ అనుకుంటాం అంత కాస్ట్‌లీ ఫ్లాట్‌లు కాదు బాగా వాస్తు ఉంటాయి. కానీ చాలా వాటిలో లేవండి. హుహు. ఇది నేను ప్రత్యక్షంగా గమనించానన్నమాట. హ్మ్. ఎలా అంటే అండి వాస్తు మనకి లోపల పొయ్యి స్టవ్ పెడతాం కదా! స్టవ్‌కి తర్వాత షింక్‌కి మధ్యలో మొత్తం ఒకటే టేబుల్ ఉంది బై డిఫాల్ట్. ఆ హ్మ్. తర్వాత కిచెన్ టేబుల్ ఆల్‌మోస్ట్ గోడకి కూడా కరిపించేస్తున్నారు. అవును. ఉత్తర వైపు గోడకి. ఆ ఉత్తర హ్మ్. వైపు గోడకి అస్సలుగా ఉండకూడదు. బ్రేక్ ఉండు. ఖచ్చితంగా గ్యాప్ ఇయ్యాలి. అంటే ఈశాన్య మూల ఖాళీ ఉంచాలి. అది అందరికి తెలిసిన విషయమే. హ్మ్. ఈశాన్య లైట్‌గా ఉండాలి, ఖాళీ ఉంచాలి. కానీ వంటగదిలో అది ఫాలో అవ్వరు చాలామంది. హ్మ్. అదే వంటగదిలో చాలామందికి పైన వాటర్ ప్యూరిఫైయర్ పెడుతున్నారు. అదే ఈశాన్య మూలలో. అవును. ఈశాన్య మూల బరువు ఉండకూడదు మళ్ళీ అక్కడ బరువు పెట్టేస్తున్నారు. ఓకే. కొంతమంది ఏం చేస్తున్నారంటే స్టవ్‌ని యాక్చువల్‌గా ఉత్తరం వైపు ఆగ్నేయం వైపు ఉండాలి. ఉత్తర ఆగ్నేయం ఉండాలి. దక్షిణ ఆగ్నేయం ఉండాలి. కానీ అది హ్మ్. తీసుకొచ్చి తూర్పు ఆగ్నేయం పెట్టేస్తున్నారు స్టవ్‌ని తీసుకొచ్చి చాలామంది. హ్మ్. అంటే మనం ఆన్ ది హోల్ ఒక 15 ఫీట్ కిచెన్ ప్లాట్‌ఫార్మ్ పెట్టుకుంటే
ఉత్తరం అంటే దక్షిణ ఆగ్నేయం అంటే ఫస్ట్ 50% స్టవ్ ఉండాలి. కానీ హ్మ్. ఆళ్ళు తీసుకొని మిడిల్‌లో పెడుతున్నారు. కారణం ఏంటంటే నాకు ఈ పక్కన కబోర్డ్ సిస్టమ్ వస్తుంది. నాకు ఇది వస్తుందని చెప్పేసి, నాకు చిమ్నీ వస్తుందని చిమ్నీ వాళ్ళు నాకు ఇక్కడే ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి కస్టమైజేషన్ చేసుకుంటున్నారు. హ్మ్. అది రాంగ్. హ్మ్. సో, దక్షిణాగ్నేయంలో ఒక స్టవ్ ఉండాలి. తూర్పు ఈశాన్యంలో సింక్ ఉండాలి. తర్వాత తూర్పు ఈశాన్య భాగం ఏదైతే గోడ ఉందో అక్కడ స్పేస్ ఉండాలి ఖచ్చితంగా అండి. హ్మ్. తర్వాత ఫ్రిడ్జ్ పెట్టే సిస్టమ్ ఫ్రిడ్జ్ అనేది చాలా హెవీ వెయిట్. ఇప్పుడు ఎస్పెషల్లీ అందరూ డబుల్ డోర్ వెళ్తున్నారు. అవును. చాలా హెవీ వెయిట్ ఉంటుంది. అంత హ్మ్. బరువున్నది ఎక్కడ పెట్టాలి చెప్పండి బరువనేది? బరువనేది ఈ సాధారణంగా నైరుతి మూల ఉండాలి. హ్మ్. కానీ ఫ్రిడ్జ్ తీసుకొచ్చి వాయువులో పెట్టేస్తున్నారు. ప్రొవిజన్ వాయువులో ఇస్తున్నారు బై డిఫాల్ట్. ఆహాహా! వాయువుని మనకెందుకంటే వెంటిలేషన్ పర్పస్‌కి, ఎయిర్ పర్పస్‌కి ఉండే భాగం అనమాట. కానీ దాన్ని తీసుకొచ్చి పెద్ద ఫ్రిడ్జ్ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నారు. హ్మ్. దానివల్ల ధన నష్టం తప్ప వేరే ధన నష్టం, ఆరోగ్య నష్టాలు తప్ప వేరే అన్ని అంటే ఏగించదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. సో, కిచెన్‌లో ఇలా చూసుకోవాలి. ఒక ఫ్రిడ్జ్‌కి కూడా చూసుకోవాలంటారా అయితే? ప్రతిది బరువున్న వస్తువులు కదండీ! బరువైన ఆ తర్వాత వస్తువులని. మాస్టర్ బెడ్ నైరుతులు ఇచ్చారా లేదా? హ్మ్. అక్కడ మళ్ళీ మాస్టర్ బెడ్ నైరుతులు ఇస్తే వాళ్ళకైతే లాకర్ సిస్టము లేదంటే కబోర్డ్ అంతా నైరుతి నుంచి అంటే పడమర నుంచి దక్షిణం వైపుకి ఉండాలి. కబోర్డ్ సిస్టమ్ అంతా. కొంతమంది ఇప్పుడు ఉత్తరం గోడ కూడా ఇస్తున్నారు. కబోర్డ్ హ్మ్. అది రాంగ్ అండి. చాలా మంది చూసాను నేను అట్లా. హ్మ్. అది చేయకూడదది. ఎందుకంటే పైన పోర్టికో వచ్చిందని అందుకని మేము ఇచ్చామని అంటున్నారు. కానీ అది రాంగ్. అది రివర్స్ డైరెక్షన్‌లో ఉండాలి. హ్మ్. దానికి బరువంతా కూడా తూర్పు వైపుకో లేకపోతే ఉత్తరం వైపు పడిపోతుంది. ఆబ్వియస్‌లీ వాళ్ళకి అనుకూలించి యోగించదనమాట. హ్మ్. ఆ తర్వాత చిల్డ్రన్స్ బెడ్ ఎక్కడుండాలి? సపోజ్ 2 బీహెచ్‌కే అనుకోండి. సరే 2 అదర్ బెడ్‌రూమ్ వచ్చేసరికి మనకి వాయువులిస్తారు. 3 బీహెచ్‌కే వస్తది. హ్మ్. 3 బీహెచ్‌కే వచ్చేసరికి మనకి ఎస్పెషల్లీ మీకు వాయువులో వస్తాడు. ఈశాన్యంలో వస్తుంది. హ్మ్. ఈశాన్యంలో ఎవరు పడుకోవాలి? పెద్దోళ్ళు పడుకోవాలా? చిన్నోళ్ళు పడుకోవాలా? మన ఇంట్లో తల్లిదండ్రులొస్తారు కొంత ఊరు నుంచి. వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పడుకోబెడతారు. హ్మ్. వాళ్ళకిస్తారు అలకేట్ చేస్తారు. అది చేయకూడదు. ఈశాన్యంలో ఉన్న బెడ్‌రూమ్ ఖచ్చితంగా మనకి చిన్న పిల్లలకి అనుకూలిస్తదనమాట. హుహు. ఎందుకు ఈశాన్యం అనేది ఒక క్వెషన్ వస్తుంది. ఈశాన్యం భాగం అనేది కాస్మోక్ రేస్ ఉంటాయన్నమాట. మన పూజ గది ఓకే. కూడా ఈశాన్యంలో పెడతాం సాధారణంగా. హ్మ్. సో, అందువలన ఈశాన్యంలో చిన్న పిల్లలకి ఎక్కువ కాస్మోక్ రేస్ ఉండి వాళ్ళు ఎప్పుడు చదువు మీద ఉంటారు కదా! వాళ్ళ హ్మ్. కాన్సంట్రేషన్ లేకుండా ఫోకస్ లెవెల్స్ ఉండాలంటే వాళ్ళ మీద పాజిటివ్ రేస్ అనేవి ఉండాలి ఆబ్వియస్‌గా. మీకు ఆ పాజిటివ్ రేస్, పాజిటివ్ ఇంపాక్ట్ ఉండాలంటే వాళ్ళకి అనుకూలమైనది ఈశాన్య భాగం అన్నమాట. హుహుహు. ఆ తర్వాత పూజ గది ఎక్కడ పెట్టాలి? కొంతమంది వంటగదిలో పూజ గది పెట్టేస్తారు. అది చిన్న ఇల్లు కాబట్టి. సో, చిన్న పూజ గది గాని పూజ గది పెట్టినప్పుడు ఆడ కరెక్ట్‌గా మనం వంటగదిలో రకరకాల హ్మ్. వంటలు వండుతా ఉంటాం. అవును. శాకాహారం ఉంటుంది, నాన్ వెజ్, వెజ్ 2 ఉంటాయి. హ్మ్. మన ఇంట్లో వాళ్ళు బాగున్నా లేకపోయినా వంటగదిలో ఎళ్ళిపోతాము బై హ్మ్. డిఫాల్ట్ ముఖ్యంగా హ్మ్. లేడీసు. హ్మ్. మరి అక్కడే దేవుడు గది మేము కర్టెనేసాం, డోర్ ఏసామని అయిపోయిందంటే కాదు. హ్మ్. సో, దేవుడికి మనకి ఎవరైతే మన ఇంట్లో ఎవరైనా స్నానం చేయకుండా మనకొస్తే ఎలా ఉంటుంది చెప్పండి? హ్మ్. మన ఇంటికి ఎవరైనా స్నానం చేయక మురిగ్గా వచ్చారు. మనకి ఎట్లాంటి ఫీలింగొస్తుంది? అస్సలు నచ్చదు. దేవుడి గది కూడా సేమ్ అంతేనండి. ఎందుకంటే మన దేవునికి మనుషుల లెక్కనే ట్రీట్‌మెంట్ చేస్తాం. వాళ్ళకి 3 పూటల గుడికి పోతే మీరు వాళ్ళకి 3 పూటల ప్రసాదం పెడతారు, నైవేద్యం చేస్తారు, వాళ్ళు స్నానం చేపిస్తారు, అన్నీ చేపిస్తారు దేవుడికి. అవును. మన ఇంట్లో అన్ని చేయము గాని బట్ దేవుడు దేవుడే. హ్మ్. అవునా కాదా? హ్మ్. అందుగురించి అట్‌మోస్ట్ కేర్ తీసుకోండి. మీరు ఇన్ కేస్ మీకు ప్రయోజనం ఓన్లీ కిచెన్‌లో ఉందండి, మాకు పెట్టడానికి అవకాశం లేదంటే పైన పెట్టుకోవాలి కబోర్డ్ అనేది కొంచెం హైట్. అంటే హ్మ్. గ్రౌండ్ నుంచి ఒక 3 ఫీట్ హైట్ కొంచెం పెట్టుకొని పైకి. ఫుల్ అంటే వాల్ మౌంటెడ్ పెట్టుకోండి. వాల్ మౌంటెడ్ పెట్టేసుకొని దానికి డోర్స్ పెట్టేసుకోండి ముందల అట్‌లీస్ట్. హ్మ్. అప్పుడేమో మనకి ఇట్లా ఉన్నా గాని ఎక్కువుండవు. సో, హ్మ్. పూజ గది ఎక్కడుండాలి? పూజ గది ఈశాన్యం సపోజ్ మనకి పెద్ద హాల్ ఉంది. పూజ గదికి సెపరేట్ ఉందనుకోండి. ఆ పూజ గదిలో గూడా మనం కూర్చొని ఎదుట ఉంది. ఉత్తరం వైపు కూర్చొని పూజ చేస్తున్నామా? తూర్పు వైపు కూర్చొని పూజ చేస్తున్నామా? అది ఇంపార్టెంట్. హ్మ్. ఇవన్నీ చూడాలండి. హ్మ్. ఇవి గాకుండా బాల్కనీలుంటాయి మనకి ఓపెన్ ఏరియాస్. అవును. ఈ బాల్కనీస్. బాల్కనీ ఏ వైపున వాయువు వైపు బాల్కనీ ఇచ్చాడా? నైరుతి వైపు బాల్కనీ ఇచ్చారా? హ్మ్. వెస్ట్ కొన్ని ఇళ్ళకి వాయువు వైపు వస్తే కొన్ని వైపుకి వెస్ట్ వైపు వస్తుంది. హ్మ్. కొంతమందికి ఈశాన్య వైపు వస్తుంది. ఈశాన్యం వస్తే ఇంక హ్యాపీనే. హ్మ్. ఎందుకంటే ఓపెన్ ప్లేస్ పెరిగింది కాబట్టి. హ్మ్. అదే నైరుతి వైపు బాల్కనీ వస్తే దోషాలు పెరుగుతాయి. హ్మ్. సో, ఇలా ఉంటాయన్నమాట. ఇవన్నీ మనం ఒక ఫ్లాట్‌లో చూడాలి. ఎన్నున్నాయి చూడండి ఒక ఫ్లాట్‌లో చాలా కదా! ఆ! ఉన్నాయన్నమాట. ఈవెన్ ప్లాట్స్‌కేముంటాయో ఇండిపెండెంట్ హౌస్‌కి అన్నీ ఉన్నాయి దీనికి. అన్నీ ఉన్నాయి. కాకపోతే అంతే. దానికేందంటే మనం కాంపౌండ్ వాల్ చూస్తాం, సరే. ఆ! బోర్‌వెల్ చూస్తాము, సంపు చూస్తాము. ఆ హ్మ్. తర్వాత ఈ ఇవన్నీ చూస్తామన్నమాట. ఎక్కడ హ్మ్. అవన్నీ చేస్తాం. హ్మ్. ఎంట్రన్స్ గేట్ చూస్తాం. హ్మ్. కాంపౌండ్ వాల్ ఎంట్రన్స్ గేట్. హ్మ్. అవి తప్ప తత్తమైన కామన్ అవును. ఫ్లాట్‌కి గూడా. హ్మ్. చాలా మంది ఇప్పుడు చూస్తున్న కన్‌స్ట్రక్షన్ 2 క్రోర్స్ పెట్టుకొని లేకపోతే 80 లాక్స్‌లో 2.5 క్రోర్స్ కొన్నా గాని, చాలా మంది ఫ్లాట్‌లు నేను చూస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్లాట్ చూసేసరికి వాళ్ళకి తూర్పు వైపు వాకిలికి, దక్షిణ వైపు వాకిలికి, వెస్ట్ సైడ్ వాకిలికి అన్నీ లోపల ఒకటే కామన్‌గా ఉంటాయి. హ్మ్. స్ట్రక్చర్ కామన్‌గా ఇస్తారు. అవును. నేను వెస్ట్ సైడ్ ఫేసింగ్ ఉన్న ఇల్లు తీసుకుంటున్నాను. కానీ లోపల పోతే నా కిచెన్ వేరే విధంగా ఉంటుంది. తూర్పు వైపు వాకిలున్న ఏదైతే కిచెన్ సెటప్ ఇస్తారో ఈ వెస్ట్ ఫేసింగ్ ఉన్న హౌస్‌లో కూడా అదే కిచెన్ సెటప్ ఇస్తారు. హ్మ్. మరి ఎట్లా అనుకూలిస్తుందండి? అక్కడ వేరు, ఇక్కడ వేరు. దిక్కు అవును. మారిపోయింది కాబట్టి. అవును. ఇల్లు డైరెక్షన్ మారిపోయింది కదండీ! అవును. ఫేస్ అనేది ఈస్ట్ హ్మ్. వైపు ఉండాల్సింది ఇది వెస్ట్ వైపు అయిపోయింది. హ్మ్. ఆబ్వియస్‌గా లోపల కాంపోనెంట్స్ కూడా చేంజ్ అవ్వాలి. హ్మ్. బెడ్‌రూమ్ డిఫరెంట్ రావాలి. చిల్డ్రన్ బెడ్‌రూమ్ డిఫరెంట్ రావాలి. ఆబ్వియస్‌లీ కిచెన్ కూడా డిఫరెంట్ సెటప్ రావాలి.
ఇవన్నీ ఖచ్చితంగా గమనించుకోవాలండి. ఇప్పుడు అంటే ఫ్లాట్స్ అంటే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వాళ్ళు ఈ శల్య పూజ లాంటివి, భూమి పూజ లాంటివి అంటే ఎంతవరకు చేస్తారో తెలీదు గదా! ఫ్లాట్స్ తీసుకుంటారు గదా! మరప్పుడు ఒకవేళ అవి ఏవి చేయకపోతే దానికి సంబంధించి వీళ్ళకేమి జరగదంటారా? అంటే భూమి దోషాలనేది వీళ్ళకి రావండి. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా అపార్ట్‌మెంట్ కొనేటప్పుడు ఏందంటే కింద సెల్లార్ తవ్వటం కలిసి మట్టి తవ్వేస్తా ఉంటారు. సో, ఓకే. మట్టి తవ్వినప్పుడు ఏందంటే ఆటోమేటిక్ శల్య దోషాలు ఎళ్ళిపోతాయి. ఓహోహో! అదొకటి ఓకే. ఫస్ట్‌దనమాట. రెండోది వీళ్ళు ఎక్కడో 20థ్ ఫ్లోర్‌లో, 30 ఫ్లోర్‌లో, 40 ఫ్లోర్‌లో ఉంటున్నారు. అసలు మూడో ఫ్లోర్, ఐదో ఫ్లోర్ ఏసుకున్నా గాని భూమికి వాళ్ళకి సంబంధం లేకుండా పోయింది. అవును. సో, అట్లా కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఖాళీ పెడతారు. పార్కింగ్ ప్లేస్ ఏదన్నా గాని. సో, అవును. ఏ విధంగా చూసినా మనకేందంటే ఆ శల్య దోషాలు లేకపోతే భూమి సంబంధ దోషాలైతే ఉండవు. హ్మ్. ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అపార్ట్‌మెంట్ కట్టేటప్పుడు ఆ పూజలు చేసే ప్రారంభిస్తారు. హుహుహు. ఓకే. శంకుస్థాపన నుంచి వాళ్ళు కేర్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఫ్లాట్‌లో అమ్ముడుపోవాలి గదండీ! హ్మ్. వచ్చినోళ్ళు గూడా బాగా అనుకూలించాలి గదా! హ్మ్. అందుగురించి అన్ని కేరే తీసుకుంటారు. దాదాపు 90% మంది కేర్ తీసుకుంటారు. ఈ పార్కింగ్ ప్లేస్ ఏమన్నా ఉంటుందా ఇంకా? పార్కింగ్ ప్లేస్‌కి సాధారణంగా దాని మీద మనకి ఇంపాక్ట్ ఏం పడదండి. ఓకే. మనం ఉండే ఇంట్లోనే మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఓకే. అది డోర్ ఎటువైపు ఉంది, మెయిన్ ఎంట్రన్స్ హ్మ్. ఎటుంది, ఆ హ్మ్. తర్వాత లోపల ఓపెన్ స్పేస్ ఎంత ఉన్నాయి, డోర్ హ్మ్. ఎక్కడ పెట్టారు, ముఖ్యంగా బెడ్‌రూమ్‌కి డోర్ ఎటుంది, ఎంట్రన్స్ డోరు, కిచెన్‌కి హ్మ్. ఎంట్రన్స్ డోర్ ఎటుంది, విండోసు, విండోస్ ఎన్నున్నవి, అది తులసి కోట పెట్టే ప్లేస్ దగ్గర తులసి నుంచి. కోట ఎట్లా పెట్టుకోవాలి, అది ఉత్తర ఈశాన్యంలో పెట్టాలా, ఆ! ఇవన్నీ అంటే ఫ్లాట్‌లో కూడా పెట్టుకుంటాం చాలా మంది మనం ఆ! తులసి అని జెప్పేసి. హ్మ్. పూజ గదులు ఎస్పెషల్లీ ఎట్లా పెట్టారు. హ్మ్. పూజ గది చాలా ఇంపాక్ట్ అండి. పూజ గది కొన్ని ఇస్తున్నారు గదా! ఈ మధ్య కొంచెం కాస్ట్‌లీ 3 బీహెచ్‌కే పోతే పూజ గది ఖచ్చితంగా ఇస్తున్నారు. హ్మ్. సో, మరి అది పెట్టినప్పుడు ఎలాంటి ఏ డైరెక్షన్‌లో పెట్టారు? హ్మ్. అది ఎలా ఉందనేది కూడా చూసుకోవాలి. అంటే హ్మ్. కొన్ని అనుకుంటాం చిన్న చిన్న విషయాలే. అంటే మనకి అవగాహన ఉంటుంది. మనం ఇప్పుడు ఒక 10 ఫ్లాట్స్ చూసుండొచ్చు. 11థ్ ఫ్లాట్‌కి వెళ్తున్నాం చూడటానికని. హ్మ్. ఇప్పటికల్లా మనకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ వస్తది. అవును. కానీ 11థ్ ఫ్లాట్‌లో కూడా మనకున్న ఎక్స్‌పీరియన్స్ మనం కొన్ని ఐడెంటిఫై చేయలేము. హ్మ్. సో, అందు గురించి ఏం చేయాలంటే నేను చెప్పేదేంటంటే అది మేబీ ఏ ఊరైనా గాని మేబీ కర్ణాటక అవ్వచ్చు, ఆంధ్ర, తెలంగాణ అవ్వచ్చు ఎక్కడైనా గాని. సో, వాళ్ళు ఒక మంచి వాస్తు కన్సల్టెంట్‌ని పట్టుకొని వాళ్ళకి ప్రతిసారి అవ్వక్కర్లేదు. వాళ్ళ హ్మ్. ఫోన్‌లో కన్సల్ట్ అయిపోయి హ్మ్. వాట్సాప్‌లో షీట్ పంపించేసి ఇది నా బిల్డింగ్ ప్లాన్ అండి. ఇది ఉంది. ఈ డిగ్రీస్ ప్రకారం ఇట్లా ఉందని. బిల్డింగ్ ప్లాన్ పంపిస్తే మాకు తెలిసిపోతుంది. హ్మ్. ఒక అవగాహన వస్తుంది. ఓకే. ఇది అని చెప్పేసి. హ్మ్. దానికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకోవచ్చు. హ్మ్. సెకండ్ లెవెల్ వాళ్ళకి లింక్ అది బాగా నచ్చింది అంతా అయిపోయినప్పుడు సెకండ్ ఫైనల్ వరకు రమ్మంటే ఇంకోసారి చూడొచ్చు దాన్ని. ఓకే. అలా చేస్తే ఏందంటే వాళ్ళు ఖచ్చితంగా ఏందంటే ఈ చిన్న చిన్న ఏదో మిస్టేక్స్ ఉన్నా గాని ఓవర్‌కమ్ చేసుకొని మంచి దాంట్లోకెళ్తారు. ఎందుకంటే ఇది వాళ్ళు కష్టార్జితం పెట్టబోతున్నారు. అవును. ఫ్లాట్ కొన్నోళ్ళు దాదాపు లోన్‌కే ఎళ్తారు దాదాపు 70% పీపుల్. అవును. 20 ఇయర్స్ మినిమమ్ కట్టాలి ఈఎంఐ అవును. అనేది. అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ మాత్రం ఈఎంఐ ఇల్లు ఇల్లు ఎందుకు కొంటున్నాం అంటే ఇల్లుకి అప్పు కట్టడానికి కొన్నట్టు అయిపోద్ది చివరికి. అవును. సో, మరి అంత కష్టార్జితం పెట్టున్నప్పుడు ఏందంటే ఈ కేర్‌ఫుల్ కొంచెం ఒక మంచి వాస్తు కన్సల్ట్‌ని పెట్టుకోవటం ఇట్లాంటివన్నీ పట్టుకుంటే మనకు అనుకూలిస్తదనమాట. రైట్. థాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు చెప్పారు. నమస్తే అండి. నమస్తే.